ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ ప్రశాంత్ గార్లపాటి గారు ఉన్నారు. సో చాలామంది అంటే బయట నుంచి కనుక మనం చూసుకుంటే మనకు తెలియకుండానే మన ఇమేజ్ బ్యాడ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ సందర్భంలో న్యాయపరంగా చూసుకుంటే మనం ఏ విధంగా వెళ్తే మనకు న్యాయం దొరికే అవకాశం ఉంటుంది, మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది సో ప్రశాంత్ గార్లపాటి గారు మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. సరే, జనరల్గానే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు చాలా దారుణంగా మనల్ని మన ఇమేజ్ని వాడుకొని లిటరల్లీ కిల్ చేసేస్తారు. అంటే మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా కనిపించకుండా చేస్తారు. అటువంటి సమయంలో లీగల్ పాయింట్ నుంచి చూసినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము? లీగల్గా ఒక ప్రొవిజన్ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ డిఫమేషన్. డిఫమేషన్ ఏంటంటే ఒక అనుచితమైన వ్యాఖ్య, అది నిజం ఉంటుండొచ్చు, నిజం లేకపోతుండొచ్చు. ఊరికే ఏదో క్యాజువల్గా ఇప్పుడు సోషల్ మీడియా దెర్ ఇస్ మెనీ ప్రొవిజన్స్. ఒకరు కామెంట్ చేశారు, ఆ కామెంట్ అనేది వాళ్ళు సింపుల్గా కామెంట్ చేస్తారు. రెసిపెంట్ వచ్చేసరికి దానివల్ల వాళ్ళ వాళ్ళ ఇమేజ్ అయితే ఉంటుందో అది దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసమే ఈ ప్రొవిజన్ ఉంటుంది. వాళ్ళపైన డిఫమేషన్ సూట్ అని వేయచ్చు. వాళ్ళు క్రిమినల్ ప్రొసీడింగ్ చేయొచ్చు, సివిల్ ప్రొసీడింగ్ తీసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్. అంటే ఈ రెండు డిఫరెన్స్ ఏ విధంగా ఉంటాయండి? సివిల్ అయితేనేమో లైక్ ఒక పరువు నష్టంకి నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఒకటి చేయొచ్చు. ఒక ఎక్స్ అమౌంట్ డ్యామేజ్ బట్టి వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకోరు హాష్గా మాట్లాడతారు, తిడుతూ ఉండవచ్చు. సో వాళ్ళను క్రిమినల్ ప్రొసీడింగ్ కూడా తీసుకోవచ్చు, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు విత్ విట్నెస్. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కూడా, మ్యాన్ హ్యాండ్లింగ్ కంటే కూడా ఏదైనా మాటతో కూడా అనొచ్చు కదా. ఒకరిని దూషిస్తారు, మాట్లాడవచ్చు, ఓరల్ అబ్యూస్. మేబీ ఇప్పుడు ఒక డిజిటల్ మీడియాని యూజ్ చేయొచ్చు, యూట్యూబ్ని యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆ యూజ్తో డిజిటల్ కంటెంట్తోని ఎవరైనా కామెంట్ చేసి అది వైరల్ చేయొచ్చు. అనుచితంగా వ్యాఖ్య చేస్తే దే కెన్ యూజ్ దిస్ డిఫమేషన్ అనేది. ఇట్స్ లైక్ ప్రొవిజన్. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. దట్ ఈస్ డిఫమేషన్. ఎలా సార్? అంటే ఏ సెక్షన్ అది బలంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తుంది చెప్పండి. అంటే ఇట్స్ ఎ ప్రొవిజన్ గివెన్ అండి. ప్రొవిజన్ దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మనం సివిల్ సూట్ కూడా అప్లై చేయొచ్చు. సివిల్ సూట్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంటుంది. ఓకే. అంటే ఫార్మేట్ ఏ విధంగా వెళ్ళాలి? పోలీస్ స్టేషన్లో అయితే ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఉంటుంది. సివిల్ సూట్ అయితేనేమో మనం కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బోత్ ఆర్ దేర్. సో ఆ పాయింట్లో డిఫమేషన్ కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. 100% అండి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ట్రోల్స్ అవి జరుగుతూ ఉంటాయి జనరల్గా. అండ్ దాంతోపాటు నెగిటివ్ న్యూస్ ఎక్కువ రాస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో డిఫమేషన్ కేసు కొంతమంది అంటే ఎక్కడ వేసినట్టు కూడా బయటికి మనకి పెద్దగా దాఖలాలు కూడా కనిపించవు. వాళ్ళంత లైట్గా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో కామన్ మ్యాన్ కూడా అది ఎక్కువగా ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి ఉండేటువంటి తేడాని మనం ఏ విధంగా తీసుకొని వెళ్ళొచ్చు అంటారు అసలు జనరల్? సెలబ్రిటీ అవ్వచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరైనా అప్లై చేయొచ్చు దానికి. దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ యూజువల్లీ సెలబ్రిటీ కనుక డిఫమేషన్ సూట్ వేస్తే ఇట్ విల్ అట్రాక్ట్ టు పెనిట్రేట్ ఇన్ టు మోర్ పీపుల్. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. బట్ ప్రొవిజన్ ఈస్ దేర్, ఎవరైనా వేయచ్చు. సో కామన్ మ్యాన్ పైన కూడా సెలబ్రిటీ కావాల్సిన అవసరం లేదు కదండి. ఒక పర్సన్ మనం అలా రోడ్ మీద పోతుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా తిట్టుండొచ్చు, దూషించవచ్చు. దాన్ని కూడా దట్ ఆల్సో కమ్స్ అండర్ డిఫమేషన్. ఒక రాంగ్ వేలో పబ్లిసిటీ ఇవ్వచ్చు. ఒక ప్రొఫెషనల్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్ని హీఈస్ నాట్ గివింగ్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అని చెప్పేసి నెగిటివ్గా ఇవ్వచ్చు. దట్ ఆల్సో కమ్స్ అండర్ డిఫమేషన్. ఒక బేస్లెస్ కామెంట్ ఏదైతే చేస్తారో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సిటిజన్. దట్స్ అడ్వాంటేజ్. ఓకే. ఎలా అండి డిఫమేషన్ అంటే జనరల్గా ఏమేమి వర్తిస్తూ ఉంటాయి? అంటే భరణం ఒకటేనా లేదంటే ఇంకెలా? ఒక ప్రొఫెషనల్ చూసుకోండి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. సో ఆ చార్టెడ్ అకౌంటెంట్ అతను అపోజిట్ పర్సన్ ఎవరైనా ఊరికే నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వచ్చు, హీఈస్ నాట్ ఫైలింగ్ ప్రాపర్లీ అనొచ్చు, ప్రొఫెషనల్ మిస్యూజ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు, బిహేవియర్ కండక్ట్ గురించి మాట్లాడవచ్చు, విచ్ ఆర్ బేస్లెస్. ఒకవేళ బేస్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. అగైన్ బేస్లెస్ చేసేదాన్ని డిఫమేషన్ అంటారు. దాన్ని మనము ఆ ప్రొఫెషనల్ యూజ్ చేసుకోవచ్చు. అదే సార్, అంటే ఆ పరువు నష్టం కింద ఓన్లీ
10 లక్షల పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పేసి ఓన్లీ అమౌంట్ పాయింట్లోనైనా లేదంటే జనరల్గా ఇంకెలాంటి న్యాయపరంగా ఉండే 2 థింగ్స్ ఉంటాయండి. మనం సివిల్ రెమెడీ అంటారు, సివిల్ రెమెడీలో మనము క్లెయిమ్ చేయొచ్చు, లేదా క్రిమినల్ రెమెడీ కావాలి అంటే యూ హ్యావ్ టు అప్రోచ్ పోలీస్ స్టేషన్. సివిల్ రెమెడీ అంటే కోర్టుకి అప్రోచ్ అవ్వాలి. ఇట్ మేబీ కొన్ని సందర్భాలలో వాళ్ళు వచ్చి మేము సారీ అని చెప్తే కూడా డిఫమేషన్ కెన్ బి లైక్ నలిఫైడ్, అలా కూడా చెప్పొచ్చు. కొన్ని సందర్భాలలో వచ్చేసి మేము అనుకోకుండా ఇది చెప్పామండి, దే కెన్ గివ్ ఎ డిస్క్లైమర్. బట్ దేర్ ఈజ్ ఏ ఆప్షన్ ఫర్ ది పర్సన్. ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ అయితే జరిగిందో అతను హీ కెన్ గెట్ ఏ లీగల్ రెమెడీ. దట్స్ ది అడ్వాంటేజ్ అండి. మనల్ని అబ్యూస్ చేసినటువంటి వాళ్ళకి డిఫమేషన్ కేసు కనుక వేస్తే జైలు దాకా వెళ్ళే అవకాశం ఉంటుందండి. 100% ఎలా, ఎక్కడి వరకు అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? 3 years జైలు శిక్ష చాలా మందికి పడింది. అలా రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో లైక్ తన ఎక్స్ వైఫ్ హ్యాస్ మేడ్ సమ్ కామెంట్స్, అది ప్రూవ్ అయింది. ఆ అమ్మాయి ఎవరినైతే కామెంట్ చేసిందో అది ప్రూవ్ అయింది. సో షీ హ్యాస్ టు పే 10 lakh rupees యాజ్ ఎ లైక్ డ్యామరేజెస్. సో దిర్ ఇస్ ఎ రెమెడీ అండి, వీ కెన్ అవైల్ దట్. ఓకే. సో పొరపాటున ఎవరైనా ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. 100% చూసుకోవాలి. ఎస్పెషల్లీ డిజిటల్ మీడియాకి వచ్చేసరికి చేసిన దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రూఫ్. ఇది లీగల్గా కనుక మనం చూసుకుంటే అంటే ఏ ఆర్టికల్ ఏ సెక్షన్ ప్రకారం ఈ రైట్ ఉందని మనం అనుకోవచ్చు అంటారు? బిఎన్ఎస్ 2023లో కూడా దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ కొత్త చట్టంలో. అలాగే సిపిసి అంటారు, సిపిసిలో కూడా సివిల్ ప్రొసీజర్లో కూడా దే కెన్ క్లెయిమ్. సార్ జనరల్గా ఒక్కొక్క డిఫమేషన్ అనే కాకుండా ప్రజలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. బట్ న్యాయపరంగా ఎలా వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అండ్ దీనికి సంబంధించిన వాటిలో అవగాహన లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సో వీడియో చూసిన తర్వాత ఓకే నాకేదో సొల్యూషన్ దొరికేలా ఉంది అనుకునేటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? మా లా ఫామ్ పేరు SSSP లా అసోసియేట్స్ అండి. కింద మా కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఎనీ లీగల్ ఎయిడ్ ఆర్ లీగల్ సొల్యూషన్, సివిల్ మ్యాటర్స్లో కానీ డిఫమేషన్ రిలేటెడ్ కానీ ఏదైనా దే కెన్ అప్రోచ్. వీ కెన్ గివ్ ఎ పర్ఫెక్ట్ లీగల్ సొల్యూషన్ ఫర్ దెమ్. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదన్న ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ప్రశాంత్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే పోస్ట్ చేయండి, వాటి మీద కూడా మేము వీడియోస్ చేస్తాము. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.